నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం దౌత్య సంబంధాల విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పడానికి అనేక రుజువులు కనబడుతున్నాయి. మొన్న తారీఫ్లు, నిన్న డ్రగ్స్ అందిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉంది, రవాణా చేస్తున్న దేశాల్లో రవాణా కేంద్రాలుగా మారుతాయని చెప్పిన ట్రంప్ ఈరోజు మళ్ళీ H1B వీసాల వార్షిక రుసుము ఉన్నదాన్ని $1,00,000 ఉత్తర్వులు జారీ చేశారు. దీని మీదే మాట్లాడటానికి కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, కె వెంకట నారాయణ గారు. మీరు ప్రొఫెసర్ గా చేసి కాకతీయ యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు అంత హెల్దీగా లేవనేవి దేశాధ్యక్షుల ప్రకటనలతో రుజువు అవుతోంది. మరీ ముఖ్యంగా తారీఫ్ల పద్ధతి నుంచి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న దేశాల్లో ప్రప్రథమ వరుసలో భారత్ ఉందని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే తారీఫ్లు పక్కన పెడితే ఇప్పుడు H1B వీసాల వార్షిక రుసుము పెంపు అనే ఒక బాంబు, అది అణుబాంబు కన్నా ప్రమాదకరమైంది. ఐటీ ఉద్యోగులు కానీ విదేశాల్లో పనిచేస్తున్న ఇండియన్ ఎంప్లాయీస్ చాలా వాళ్ళకి పిడుగులాంటి వార్త. వార్షిక రుసుము ఆయా కంపెనీలు చెల్లించి తీసుకుంటాయి. జనరల్గా స్టార్టింగ్ పేమెంట్ కొంత ఉంటుంది. ఆ తర్వాత లాటరీలో కనుక వీసా ఒకవేళ వస్తే అప్పుడు పూర్తి స్థాయి రుసుము కట్టాలి. అవి ఆయా కంపెనీలు H1B వీసాలకు సంబంధించి ఏ కంపెనీకి అయితే ఇతను సెలెక్ట్ అవుతాడో ఆయా కంపెనీలు చెల్లిస్తాయి. ఇది నిన్నటి వరకు ఉన్న పద్ధతి. ఇప్పుడు అక్కడ చట్టసభల్లో ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం వార్షికానికి అంటే ప్రతి సంవత్సరానికి H1B వీసా రుసుము $1,00,000, దాదాపు 80 లక్షల పైచిలుకు. ఈరోజు డాలర్ విలువ 83 రూపాయలు అయితే 83 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఇది విదేశీ ఉద్యోగులను, విదేశీ అవుట్ సోర్సింగ్ కంపెనీలను నిరోధించడానికి వేస్తున్న కొరడ. ఇలా మనం ఇక్కడ చూసుకుంటే 81% మనం H1B వీసాల్లో మన పాత్ర ఉంది. చైనా 17%లో ఉంది. దాదాపు మనం సాఫ్ట్వేర్ రంగంలో 60% పైచిలుకు అమెరికా మీద ఆధారపడ్డాం. అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు. ట్రంప్ వేస్తున్న ఈ బాణాన్ని, ఈ అస్త్రాన్ని తప్పించుకోవాలంటే ఎలా, మార్గం ఏంటి, మీరేం చెప్తారు? ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ముఖ్యంగా భారతదేశాన్ని ఒక టార్గెట్ చేసుకొని చేస్తా ఉంది. భారతదేశము ఆ పక్కన ఇంకొకటి చైనా మీద కూడా దాడి చేస్తా ఉంది. ఆయన రెండవసారి ఎన్నికైనటువంటి ఎజెండా జాతీయ, అంటే అమెరికన్ జాతీయ ఎజెండాగా తీసుకున్నాడు. అంటే విదేశీయులను డిస్కరేజ్ చేసే విధంగా మన ఉద్యోగాలను మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన వనరులను మనం కాపాడుకోవాలి అనేటువంటి స్లోగన్ తోటి ఆయన రెండవసారి ప్రెసిడెంట్ కావడానికి అది ముఖ్యమైన స్లోగన్గా ఉపయోగించారు. అది ఆయన ఎన్నికైన తర్వాత మనకు ఈ రష్యా వర్సెస్ అమెరికా అనేది ఒక సీరియస్ ఇష్యూగా, వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా అది ఎమర్జ్ అయింది. దాంతో రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటే మనకు టారిఫ్లు పెంచుతానని చెప్పి బెదిరించారు. కానీ రష్యా దగ్గర మనం కొనవలసిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే రూపాయి కన్వర్షన్ తోటే వాళ్ళు మనకి ఇస్తున్నారు, తక్కువ రేట్కి ఇస్తున్నారు. మన కండిషన్స్ కూడా వాళ్ళకి పెట్టి మనకు ఒక కఠినమైన కండిషన్స్ లేకుండా మనకు చమురు దిగుమతి అవుతుందని మనం పెట్టుకుంటాం. కానీ ఈ టారిఫ్లు పెంచి మన వస్తువుల మీద ధరలు బాగా 50% టారిఫ్ పెంచి ఈ వస్తువులను డిస్కరేజ్ చేసి కథ చేసింది. ఇప్పుడు మళ్ళీ H1B వీసాలు ఖరీదైపోయినాయి. అయితే ఇది ఆయన చెప్పింది ఏంటంటే, మనకు 2 లక్ష్యాలు పెట్టుకొని ట్రంప్ ఈ విషయాలను చెప్తా ఉన్నాడు. ఒకటేమో ఇతర దేశస్తులను, ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చేటువంటి మైగ్రెంట్స్ను డిస్కరేజ్ చేయాలనేటువంటి లక్ష్యం ఉంది ఆయనకు. రెండవది, అమెరికన్ ఎకానమీలో బాగా లోటు, బడ్జెట్ బాగా ఉంది, అప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ లోటును తీర్చడం, ఫండ్స్ మొబిలైజ్ చేసేటువంటి కారణం కూడా చెప్తా ఉన్నాడు. ఏది ఎట్లయినా కానీ భారతదేశము గత
సరే 50-60 సంవత్సరాల నుంచి ఈ దేశం నుంచి అనేక మంది అమెరికాకు వెళ్ళినప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి టెక్నోక్రాట్స్ ఎక్కువగా మన దేశం నుంచి వెళ్తా ఉన్నారు. ఈ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర దక్షిణ భారతదేశం నుంచి చాలా మంది వెళ్తారు. అయితే ఇక్కడ కూడా ఏమైందంటే మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇంజనీరింగ్ కళాశాలలు బాగా విస్తరించడం, చదివిన విద్యార్థుల యువతీ యువకులకు ఇక్కడ ఉద్యోగాలు, ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం దొరకకపోవడం, అమెరికాలో అయితే ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో చాలా మంది అక్కడికి వలస వెళ్తా ఉన్నారు. ఒక చదువు కోసం మాత్రం ముందు బయలుదేరిపోవడం, అక్కడ చదువు అయిపోయిన తర్వాత లక్ష్యం డెఫినెట్గా అక్కడ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో పోతున్నారు. అక్కడ ఎంఎస్ చేసినప్పటికీ కూడా ఎంఎస్తో పాటు తర్వాత ఉద్యోగం చేయొచ్చినటువంటి లక్ష్యంతో మన దేశం నుంచి లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నట్టు ఒక అంచనా. ఏది రకరకాల ఇండస్ట్రీస్లో, రకరకాల రంగాల్లో, లేక ఈవెన్ వ్యాపారాలలో కూడా గుజరాత్ వాళ్ళు మన వాళ్ళు చేస్తాం. కానీ ఈ ఫీజు H1B వీసా యొక్క ఫీజు ఒకేసారి ఈ ₹1,00,000 చేయడం అనేది ఒక గుదిబండగా మారింది. ఇప్పటికే గత ట్రంప్ 2వసారి ఎన్నికైనప్పటి నుండి భారతదేశం నుంచి అక్కడికి వలస వెళ్ళిన విద్యార్థులకు ఒక నైట్ మేర్గా, ఏది ఎప్పుడైనా ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఇక్కడున్న తల్లిదండ్రులకు కూడా అదే పరిస్థితి. వెంకటనారాయణ గారు, ఇప్పుడు ఏదైనా ఏ దేశమైనా వీసా రుసుము విషయంలో ఎంత అని నిర్ధారించాల్సింది ఆయా దేశానికి హక్కు ఉంటుందా, లేదు అంతర్జాతీయ వేదికల ప్రకారం ఒక నిర్ణీత రేటు అనేది ఉంటుందా? అంటే వీసా అనేది వాళ్ళ ఇష్టం కదా, కాబట్టి వాళ్ళు అది అంతర్జాతీయ రంగంలో దీన్ని చర్చ ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళే నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ అమెరికాకు మొనోపలి కాబట్టి అది ఇంకా ఎక్కువ, అది మీరు వస్తే రాకుంటుంది అనే పద్ధతిలో చెప్తే దాన్ని రేటు వాళ్ళు పెంచుతారు, ఎప్పటికి పెంచుతూనే ఉన్నారు. అయితే ఈ పెంచడం అనేది ఒక లక్ష్యం పెట్టుకునే చేస్తున్నది, భారతదేశం మీద ఒక కక్ష, ఆ తర్వాత ఇతర దేశాల నుంచి కూడా ఎవరిని కూడా రాకుండా చేయడం కోసమే చేసినటువంటి అమెరికన్ కోడిగుడ్డు కొనడానికి వెళ్తే కోడి రేటు చెప్పినట్లుగా ఉంది H1B వీసా వార్షిక రుసుము అనేది. $1,00,000 అంటే సామాన్యంగా వెళ్ళి అక్కడ అందరూ కూడా హెవీ శాలరీస్ ఉంటాయని అనుకోలేం. అక్కడ కూడా స్లాబ్ సిస్టమ్ ఉంది, అక్కడ కూడా గ్రేడింగ్ ఉంది. అందరూ $1,00,000 సంపాదించట్లేదు. రమారమి $1,00,000 లోపు చేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక రకంగా ఈ మన దేశంలో ఇంతకాలం 30 సంవత్సరాల నుంచి ఈ మైగ్రేషన్ ను మనం కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడ విద్యార్థులను తయారు చేసి అందులో నెంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి మానవ వనరులని కూడా అమెరికాకి వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా మనం ఏమంటామంటే ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మన దేశంలో ఉన్న టాలెంట్, మన వనరులు, మన మానవ వనరులు మనకు ఉపయోగించుకోవడానికి అమెరికా చేసిన ఈ ఒక పనిష్మెంట్ ఉపయోగించుకోవడం, మన ఈ దేశంలో ఉండడానికి కూడా మన దేశంలో ఒక ఆల్టర్నేటివ్ గా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ని మన వనరులను మనమే వాడుకునే విధంగా ఇక్కడ చేస్తే అది బాగానే ఉంటుంది. ఇంతకాలం మనం ఇతర దేశాల మీద డిపెండ్ కావడం, ముఖ్యంగా అమెరికా మీద డిపెండ్ కావడం ఎన్నడైనా కానీ చాలా ప్రమాదకరమే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.